నమస్తే అందరికి వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, తెలంగాణ టెట్ డిఎస్సి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజు మనమైతే 8వ క్లాసుకు సంబంధించి 8వ తరగతికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈరోజు చూడడము జరుగుతుంది. మరి 8వ తరగతికి సంబంధించి 8వ తరగతిలో మొట్టమొదటి పాఠం పేరు ఏం పేరు అని అంటే త్యాగనిరతి అనేటువంటి పాఠము. త్యాగనిరతి. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇచ్చిన మాటను నిలుపుకోవడము కోసము తన ప్రాణాన్ని త్యాగం చేయడము ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం, తన ప్రాణాన్ని త్యాగం చేయడము ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే అసలు మాట ఇవ్వద్దు, ఇస్తే మాత్రం ఆ మాటను నిలుపుకోవాలి అని తెలియజెప్పడమే ఈ పాఠ్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసి ఇతిహాసము. అసలు ఇతిహాసము అని అంటే ఏమిటి అని అంటే ఈ విధంగా జరిగింది అనేటువంటిది ఇతిహాసం. ఈ విధంగా జరిగింది అని చెప్పడమే ఇతిహాసం. ఓకే, మరి ఇక్కడ ఈ ఇతిహాసం అని అంటే ఒక రాజుకు కానీ, ఒక రాజవంశమునకు కానీ, ఒక జాతికి కానీ, ఒక దేశమునకు కానీ సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని చారిత్రకంగా వివరించినచో దాన్ని ఏమంటారు అని అంటే ఇతిహాసం అని అంటాం. అంటే ఒక రాజు యొక్క చరిత్రను, అదేవిధంగా ఒక రాజవంశానికి సంబంధించిన చరిత్రను కానీ, ఒక జాతికి సంబంధించిన చరిత్రను కానీ, ఒక దేశానికి సంబంధించినటువంటి చరిత్రను కానీ ఎట్లా కాలక్రమంగా చారిత్రకంగా చరిత్రపరంగా వివరించినట్లయితే దాన్నే ఇతిహాసం అని అంటారు. మరి తెలుగులో ఇతిహాసాలు అని అంటే వీటిని ఇతిహాసాలు అని అంటారు అని అంటే మహాభారతము, అదేవిధంగా రామాయణం, ఈ మహాభారతము రామాయణాలను ఏమంటారు అని అంటే ఇతిహాసాలు అని అంటారు. మరి ఇతిహాసాలలో కథకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవని అంటే వాక్ రూపంలో అని అంటే మాటల రూపంలో ఆశువుగా చెప్పేటువంటి వాళ్ళు. గ్రంథస్థం కాకముందు ఆ విధంగా ఉండేవి అన్నమాట. ఓకే, మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి త్యాగనిరతి ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని చూసినట్లయితే ఇతిహాసం అని అంటే భారత రామాయణాలను ఇతిహాసం అని అంటారు అని చెప్పినాం కదా. అందులో శ్రీ మదాంధ్ర మహాభారతంలోని, శ్రీ మదాంధ్ర మహాభారతం అంటే ఏం లేదండి, ఆంధ్ర మహాభారతం. మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రాసిండు, దాన్ని తెలుగులోకి నన్నయ్య తిక్కన ఎర్రన ముగ్గురు తెలుగులోకి అనువాదం చేశారు. అందులో మరి ఇక్కడ శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్యాపర్వంలోని తృతీయాశ్వాసం నుంచి ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగము గ్రహింపబడింది. ఓకే, ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగము గ్రహింపబడింది. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశం యొక్క కవి ఎవరు అని అంటే మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడంలో ముగ్గురు కవులు ఉన్నారు. వాళ్ళను కవిత్రయం అని అంటారు. ఈ కవిత్రయంలో మొట్టమొదటి వాడు నన్నయ్య భట్టు ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసిండు. మరి ఇక్కడ నన్నయ్య, అదేవిధంగా తిక్కన, అదేవిధంగా ఎర్రన. ఇక్కడ మొత్తము 18 పర్వాలు ఉన్నాయి. మహాభారతంలోని పర్వాలు 18 పర్వాలు. 18 పర్వాలలో ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వములోని చతుర్దాశ్వాసములో 142వ పద్యం వరకు నన్నయ్య తెలుగులోకి అనువాదం చేసిండు. తర్వాత అరణ్య పర్వంలో మిగిలినటువంటి అరణ్య పర్వము శేషభాగాన్ని ఎర్రన తెలుగులోకి అనువాదం చేసిండు. విరాట నుంచి స్వర్గారోహణ వరకు 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేసింది తిక్కన. ఎర్రననేమో ఒక అరపర్వము, ఈయననేమో నన్నయ్యనేమో 2.5 పర్వాలు. మొత్తం కలిపి 18 పర్వాలను తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు అని అంటే ఈ ముగ్గురు కవులు, నన్నయ్య తిక్కన ఎర్రన. ఈ నన్నయ్య తిక్కన ఎర్రన ముగ్గురిని ఏమంటారు అని అంటే కవిత్రయము అని అంటారు. త్రయము అని అంటే ముగ్గురు అని అర్థం. ఓకే, మరి ఇప్పుడు నన్నయ్య గురించి చూసినట్లయితే నన్నయ్య యొక్క కాలము 11వ శతాబ్దం. మరి నన్నయ్య ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి రాజరాజనందుని యొక్క ఆస్థాన కవే నన్నయ్య. ఇది చాలాసార్లు అడిగింది కూడా బిట్టు. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి రాజరాజనందుని యొక్క ఆస్థాన కవి ఎవరు అని అంటే నన్నయ్య. ఓకే, మరి ఇక్కడ ఈ రచనల విషయానికి వచ్చినట్లయితే మహాభారతములోని ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వములోని చతుర్ద్వాశ్వాసంలో 142వ పద్యం వరకు నన్నయ్య తెలుగులోకి అనువాదం చేసిండు. అదేవిధంగా ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాసిండు. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథం చూసినట్లయితే ఇది ఏ భాషలో రాయబడింది అని అంటే తెలుగుకు సంబంధించినటువంటి వ్యాకరణ గ్రంథమే కానీ సంస్కృతంలో రాయడం జరిగింది. అంటే తెలుగుకు సంబంధించినటువంటి వ్యాకరణ గ్రంథమే కానీ సంస్కృతంలో రాయబడింది. ఇది ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథం. ఇంకా 2 రచనలు ఉన్నాయి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం. ఈ 2 రచనలు ఉన్నాయి కానీ ఈ 2 అలభ్యాలు. అలభ్యాలు అనంటే లభ్యము కానటువంటివి అలభ్యాలు. ఓకే, నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ఏంటివి అనంటే 1 అక్షర రమ్యత, 2 ప్రసన్న కథా కవితార్థయుక్తి, 3 నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. అక్షర రమ్యత అని అంటే అక్షరాలను చాలా అందంగా కూర్చి కవిత్వాన్ని రాస్తాడు, ఇది అక్షర రమ్యత. ప్రసన్న కథా కవితార్థయుక్తి అని అంటే ప్రసన్నమైనటువంటి కథలతోటి రచన చేస్తాడు. అదేవిధంగా నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అని అంటే నానా రుచిరార్థ సూక్తులతోటి అనేకమైనటువంటి సూక్తులతోటి ఇక్కడ కవిత్వాన్ని రాస్తాడు. ఎవరు అని అంటే నన్నయ్య. ఓకే, మరి దీనికి సంబంధించి ఒక పద్యం కూడా ఉంటుంది. సారమతీం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో ఆరాసి మేలునా ఇతరులు అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము నన్నయ్య పట్టు తెనుగునన్ మహాభారత రచనా సంవిదురుడయ్యే జగదితంబుగన్. మహాభారత రచనా సంవిదురుడయ్యే జగదితంబుగన్. ఇందులో 3 కవితా లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఓకే, నన్నయ్య యొక్క బిరుదుల విషయానికి వచ్చినట్లయితే నన్నయ్య ఆది కవి అనేటువంటి బిరుదు ఉన్నది. అదేవిధంగా వాగనుశాసనుడు అనేటువంటి బిరుదు కూడా ఉన్నది. ఇక శబ్ద శాసనుడు, విపుల శాసనుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి కానీ అవసరం లేదు. ఓకే, నన్నయ్యకు ఆది కవి, అదేవిధంగా వాగను శాసనుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. నన్నయ్యకు భారత రచనలో సహాయం చేసింది ఎవరు అని అంటే నారాయణ భట్టు. నన్నయ్యకు భారత రచనలో సహాయం చేసింది ఎవరు అని అంటే నారాయణ భట్టు. నన్నయ్య భారతంలో అత్యధికంగా ఉపయోగించినటువంటి ఛందస్సు ఏందనంటే మధ్యాక్షర ఛందస్సు. మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు? వ్యాసుడు. ఇది చాలాసార్లు అడిగింది బిట్టు. నన్నయ్య భారతంలోని మొదటి శ్లోకము శ్రీవాణి గిరిజాక్షరాయ దతతో వక్షముఖ. ఇది సంస్కృతానికి సంబంధించినటువంటి శ్లోకం. ఇది శ్రీవాణి గిరిజాక్షరాయ ఎవరి గురించి తెలుపుతుంది అంటే త్రిమూర్తుల గురించి తెలుపుతుంది. నన్నయ్య భారతంలోని మొట్టమొదటి పద్యం ఏంటంటే రాజకులైక భూషణుండు రాజ మనోహరుండు. నన్నయ్య రాసినటువంటి చివరి పద్యము శారద రాత్రులు ఉజ్వల అనేటువంటి పద్యము. నన్నయ్య భారతంలోని మొదటి పద్యము రాజకులైక భూషణుండు రాజమనోహరుండు. నన్నయ్య రాసినటువంటి చిట్ట చివరి పద్యము శారద రాత్రులు ఉజ్వల అనేటువంటిది. నన్నయ్య భారతంలోని మొదటి శ్లోకము శ్రీవాణి గిరిజాక్షరాయ. మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వ్యాసుడు. అదేవిధంగా నన్నయ్య యొక్క సూక్తులు, ఉక్తులు, మంచి మంచి మాటలు ఏంటివి అని చూసినట్లయితే గత కాలము మేలు వచ్చు కాలము కంటేను విద్వజనంబులను అనుగ్రహంబు చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచించదనని నన్నయ్య ప్రకటించాడు. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత క్షమలేని తపస్సి తపమును ప్రమత్వ సంపదయు అని ఇవి నన్నయ్య యొక్క ఉక్తులుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ప్రస్తుతము ఇప్పుడు త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించి ఈ పాఠ్యభాగం యొక్క విశేషాల గురించి చూసినట్లయితే దదీచి అనేటువంటి ఒక ఆయన
గొప్ప గొప్ప తపశ్శాలి. ఈయన చ్యవన మహర్షి యొక్క పుత్రుడు. దధీచి ఎవరి యొక్క పుత్రుడు? చ్యవన మహర్షి యొక్క పుత్రుడు. ఈ దధీచి అనేటువంటి ఆయన దేవతల కోసము తన ఎముకలను దానం చేస్తాడు. ఆ ఎముకల నుండే వజ్రాయుధం ఏర్పడుతుంది. రాక్షస సంహారం కోసము తన ఎముకలను దధీచి త్యాగం చేయడము జరుగుతుంది. ఆ ఎముకలతోటే ఇంద్రుని యొక్క ఆయుధమైనటువంటి వజ్రాయుధం అనేటువంటిది తయారు చేయబడుతుంది. మరి ఇక్కడ త్యాగమూర్తులు అని అంటారు. త్యాగమూర్తులు, త్యాగాన్ని చేసినటువంటి వాళ్ళలో గొప్ప వాళ్ళు ఎవరు అని అంటే ఒకరు దధీచి, తర్వాత శిబి, తర్వాత తిలక్, ప్రకాశం పంతులు, కొమురం భీము, దామోదరం సంజీవయ్య, డొక్కా సీతమ్మ అని మనకు టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. మరి త్యాగమూర్తులు అని అంటే ఎవరు అని అంటే తనకున్నటువంటి దానిలో సమాజ హితము కోసము ఫలాపేక్ష రహితంగా మరి అర్పించడమే త్యాగం. ప్రత్యుపహారాన్ని ఆశించదు. అంటే ఒకవేళ త్యాగం అనేటువంటిది అంటే దానం అనేటువంటిది చేసి మళ్ళీ దాన్ని ఆశించకుండా దానం చేసినటువంటి వాళ్ళే త్యాగమూర్తులు. అట్లాంటి వాళ్ళలో ఇక్కడ వీళ్ళు గొప్ప వాళ్ళగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుత పాఠ్య భాగం అనేటువంటిది ఎవరి గురించి ఉన్నది అని అంటే పూర్వకాలంలో శిబి అనేటువంటి ఆయన భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇద్దరు శివ చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించాలనుకుంటారు. అగ్ని పావురంగా మారుతాడు. ఇంద్రుడు డేగ రూపం ధరిస్తాడు. డేగంటే భయంతో పావురము శివ చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరుతుంది. డేగనేమో పావురాన్ని తరుముతుంటుంది. ఆ డేగంటే భయంతో పావురం ఏమొచ్చిందంటే శివ చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరుతుంది. డేగకు సరిపడా మాంసాన్ని తన శరీరం నుండి ఎంత ఇచ్చినా పావురంతో సరిదూగకపోవడంతో ఆశ్చర్యపడ్డటువంటి శివ చక్రవర్తి తాను తక్కెడలో కూర్చుంటాడు. అంటే తన శరీరాన్ని అర్పిస్తాడు. ఆత్మార్పణతో కూడుకున్నటువంటి అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకొని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు. ధర్మము అనేది అన్నిటికీ మేలును కలిగించేదిగా ఉండాలి. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ బిట్ లేదనంటే అగ్ని పావురంగా మారిండు, ఇంద్రుడు డేగ రూపాన్ని ధరించాడు. శివ చక్రవర్తి యొక్క త్యాగ గుణము, త్యాగ నిరతి అంటే డేగకు సరిపడా ఆహారాన్ని, మాంసాన్ని ఇస్తా అని చెప్పడంతో మరి ఒకవైపు పావురం పెట్టి ఇంకొక వైపు తనలో నుంచి మాంసాన్ని తీసి ఎంత పెట్టినా కానీ సరితూగకపోయేసరికి తన శరీరాన్ని అర్పించడానికి సిద్ధపడ్డటువంటి శివ చక్రవర్తి యొక్క త్యాగ గుణాన్ని వీళ్ళిద్దరూ మెచ్చుకోవడము జరుగుతుంది. వీళ్ళిద్దరూ మెచ్చుకొని వాళ్ళకు అంటే సాక్షాత్ ధర్మం అనేది అన్నిటికీ మేలును కలిగించేదిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగిందండి. రైట్. తర్వాత చూసినట్లయితే సముద్ర ప్రయాణం అనేటువంటిది ఒక పాఠం ఉంది. తర్వాత ఈ సముద్ర ప్రయాణం గురించి చూసినట్లయితే ఇది ముద్దు రామకృష్ణయ్యకు సంబంధించినటువంటి నా ప్రథమ విదేశీ యాత్రలో ఉన్నటువంటి ఒక పార్ట్. మరి ఇక్కడ కార్యసాధకులు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయముతోటి, దృఢ సంకల్పంతో పూర్తి చేసుకొని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రక్రియ, యాత్రా చరిత్ర. ఈ ముద్దు రామకృష్ణయ్య బ్రిటన్లో ఎంఈడి చేయడం కోసము అతడు పడ్డటువంటి కష్టాలు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల మీద బాంబులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ఈయన అక్కడికి వెళ్ళి మరి ఎంఈడి పూర్తి చేసుకొని రావడము జరుగుతుందండి. అంటే కార్యాన్ని సాధించాలనుకున్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో, దృఢ సంకల్పంతో పూర్తి చేసుకొని విజయాన్ని సాధించగలుగుతారు అని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎన్నో అవాంతరాలు ఎదురైతే, డబ్బులు ఉండవు, పాస్పోర్ట్ లభించదు, పాస్పోర్ట్ లభించిన తర్వాత కూడా పోవడానికి డబ్బులు ఉండవు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని బ్రిటన్కి వెళ్ళి ఆయన
మరి ఎంఈడి పూర్తి చేసుకొని రావడం అనేటువంటిది ఇక్కడ మరి విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని అయితే పెట్టడము జరిగింది. ఓకే, ప్రక్రియ వచ్చేసి యాత్రా చరిత్ర. యాత్రా చరిత్ర పేరేం పేరు? ఈయన రాసినటువంటి యాత్రా చరిత్ర యొక్క పేరేం పేరు అని అంటే నా ప్రథమ విదేశీ యాత్ర. నా ప్రథమ విదేశీ యాత్ర. ఓకే, మరి ఇక్కడ యాత్ర వల్ల తమకు కలిగినటువంటి అనుభవాలను వివరిస్తూ రాసేదే ఏమిటి అని అంటే యాత్రా చరిత్ర. యాత్రా చరిత్ర దేశ విదేశాల్లో నెలకొన్నటువంటి నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. మరి ఈ పాఠము ముద్దు రామకృష్ణయ్య రచించినటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటి పుస్తకంలోనిది ఈ ప్రస్తుత పాఠ్యభాగము సముద్ర ప్రయాణం. ఇది ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన కాబట్టి సముద్ర ప్రయాణం అంటే ఏం లేదండి. ఇక్కడ లండన్ పోవాలని అంటే ముంబై నుంచి ఓడలో లండన్ పోవాలి. అంటే ఆ ముంబై నుంచి ఆ ఓడలో జరిగినటువంటి అంటే ఓడలో వెళ్తున్నటువంటి సందర్భంలో అతనికి కలిగినటువంటి అనుభవాలను, ఆ సముద్ర ప్రయాణంలో అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అతను ఎదుర్కొన్నటువంటి బాధలు అన్నిటినీ ఈ పాఠ్యాంశంలో చెప్పడము జరిగింది. అంటే నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటిది మొత్తము ఒక 12 భాగాలుగా ఉంటుంది. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం. ఆ ఒక్క భాగం అనేది సముద్ర ప్రయాణం అనేటువంటిది ఒక భాగం. సముద్ర ప్రయాణం ఏ విధంగా చేసినటువంటి భాగం దాన్ని ఇందులో చెప్పడం జరిగింది. ఈయన పెద్దపల్లి జిల్లా మంతని అనేటువంటి గ్రామంలో జన్మించిండు ముద్దు రామకృష్ణయ్య. అసలు గ్రేట్ ఇన్స్పిరేషన్ అమ్మా ఈ ముద్దు రామకృష్ణయ్య. సెకండ్ ఇయర్ లో ఉపవాచకం మొత్తం పెట్టిరు ముద్దు రామకృష్ణయ్య గురించి. నా ప్రథమ విదేశీ యాత్ర మొత్తం పెట్టిరు అందులో. ఎక్సలెంట్ ఉంటది. ఓకే, పెద్దపల్లి జిల్లా మంతని అనేటువంటి గ్రామంలో ముద్దు రామకృష్ణయ్య జన్మించిండు. తల్లిదండ్రుల పేర్లు అమ్మాయి రాజన్న. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఈడి పట్టా పొందిండు. మరి రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939 నుంచి 1945 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే బ్రిటన్కి వెళ్ళిండు. అంటే 46 కంటే ముందే వెళ్ళి అక్కడ లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఏం పట్టా పొందిండు అంటే ఎంఈడి పట్టా పొందిండు. ఇది ఇంపార్టెంట్ బిట్. మరి లండన్ నుంచి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి. లండన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళడము జరుగుతుంది. అక్కడ విద్యా విధానాన్ని పరిశీలిస్తాడు. ఏ దేశాలకు పోయిండు, ఏ ఖండాలకు పోయిండు అని అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలు, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలలో పర్యటించి అక్కడి విద్యా విధానాలను కూడా అధ్యయనం చేసిండు 1951-58 మధ్య కాలంలో. అక్షరాస్యత, నిరక్షరాస్యత నిర్మూలన కోసము ఆయన ఒక నినాదాన్ని లేవనెత్తిండు. అదే ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి నినాదం. ఇది చాలా సార్లు అడిగిండు బిట్టు, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈచ్ వన్ టీచ్ వన్ అని అంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి, బోధించాలి, చదువు చెప్పాలి. చెప్పినట్లయితే ఈ భారతదేశంలో నిరక్షరాస్యత అనేటువంటిది ఉండదు. అంతా అక్షరాస్యత అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈయన ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి నినాదాన్ని తీసుకురావడము జరిగింది. ఓకే, ఇక్కడ పాఠ్యభాగ విశేషాల గురించి చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రామకృష్ణయ్య లండన్కి వెళ్ళి ఉన్నత విద్యను చదువుకోవాలనుకున్నాడు. ముంబైలో పడవ ఎక్కాడు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది, అయినా దాన్ని ధైర్యంగా అధిగమించాడు. నెక్స్ట్, సాధారణమైనటువంటి పైజామా, షేర్వాణితో ప్రయాణం చేశాడు. తాను అనుకున్న విధంగా లండన్లో ఉన్నత విద్య పూర్తి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇదే రామకృష్ణయ్య గారి లక్ష్యం. నౌకలో ప్రయాణిస్తున్నటువంటి సురేష్ బాబు యొక్క సహకారం అతనికి లభించింది. ఇంపార్టెంట్. నౌకలో ప్రయాణిస్తున్నటువంటి సురేష్ బాబు అనేటువంటి అతని యొక్క సహకారం అంట ఈయనకు లభించింది. నౌక దిగగానే భగవంతుడు దయ వల్ల రామకృష్ణయ్యకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించాడు. గ్లాస్గో రేవు పట్టణము స్కాట్లాండ్ దేశంలో ఉన్నది.
సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న వేమన మాటలు గుర్తుపెట్టుకొని మసలుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేటువంటివి ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. బాసర పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి. సరస్వతీదేవి ఆలయము గోదావరి నదీ తీరాన ఉన్నది. సరస్వతీదేవి సైకతమూర్తిని మలిచిన వారు వేదవ్యాస మహర్షి. నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. తర్వాత విశేషాంశాల విషయానికి వచ్చినట్లయితే జిబ్రాల్టర్ రేవు, ఇది యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నటువంటి ఒక ఓడరేవు. తర్వాత బే ఆఫ్ బిస్కే స్పెయిన్ లోని లేసెస్ నగరానికి దగ్గరలో ఉన్నది. సముద్ర కెరటాలు పర్వతపు సానుపులను ఢీకోవడం వలన సొరంగం ఏర్పడింది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్నది. స్టెర్లింగ్ పౌండ్ బ్రిటన్ దేశపు కరెన్సీ. పాస్పోర్ట్ విదేశాలకు వెళ్లే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యక్తి ధృవీకరణ పత్రం. గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండు, స్కాట్లాండు, వేల్స్ దీవులు, ఉత్తర ఐర్లాండ్ల యొక్క సముదాయాన్ని గ్రేట్ బ్రిటన్ అని అంటారు. అంటే ఈ పాఠ్యాంశం తర్వాత మనకు కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. ఆ విశేషాంశాలు స్టెర్లింగ్ పౌండ్ అనేటువంటిది బ్రిటన్ దేశపు కరెన్సీ. పాస్పోర్ట్ అంటే విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యక్తి ధృవీకరణ పత్రం. ఓకే, ఇది సముద్ర ప్రయాణం సంబంధించి. సముద్ర ప్రయాణం యొక్క పాఠ్యభాగ రచయిత ముద్దు రామకృష్ణయ్య. ఎవరైనా ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య యొక్క జీవిత చరిత్ర ఏమిటి, యాత్రా చరిత్ర ఏమిటి? నా ప్రథమ విదేశీ యాత్ర. నా ప్రథమ విదేశీ యాత్రలో భాగంగా ఆయన రైట్. తర్వాత బండారి బసవన్న. ఈ బండారి బసవన్న ఎవరు అనంటే పాలకురికి సోమనాథుని యొక్క బసవ పురాణంలో ఉన్నటువంటి 75 మంది శివభక్తులలో ఒకడు బండారి బసవన్న. 75 మంది శివభక్తులలో ఒకడు బండారి బసవన్న. రైట్. ఈ బసవన్న యొక్క ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యభాగం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసి ద్విపద. ద్విపద అంటే మీకు తెలుసు, 2 పాదాలు కలిగినటువంటి కావ్యాన్ని ద్విపద కావ్యము అని అంటాము. ద్విపద కావ్యము అని అంటాము. 2 పాదాల మాతృగణాలతో సాగేటువంటి రచన. ఈ ద్విపద ప్రక్రియకు ఆద్యుడు పాలకురికి సోమనాథుడు. అదేవిధంగా దేశీ కవిత్వంలో రచనలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పాలకురికి సోమనాథుడు. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అని అంటారు. మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి బండారి బసవన్న అనేటువంటి పాఠ్యభాగం అనేటువంటిది ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే పాలకురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణంలోని తృతీయాశ్వాసం నుంచి గ్రహింపబడింది ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి బండారి బసవన్న. ఈ బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది పాలకురికి సోమనాథుడు. పాలకురికి సోమనాథుని యొక్క కాలము 12వ శతాబ్దం. నన్నయ్య యొక్క కాలము 11వ శతాబ్దము. పాలకురికి సోమనాథుని యొక్క కాలము 12వ శతాబ్దము. తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే తల్లి పేరు శ్రీయాదేవి, తండ్రి పేరు విష్ణురాము ఈ దేవుడు. మరి స్వస్థలం ఎక్కడ పాలకురికి సోమనాథు ఉంది అని అంటే జనగామ తాలూకా పాలకుర్తిలో ఈయన జన్మించాడు. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో ఉండేది, కొత్త జిల్లాల ప్రకారం అది జనగామ జిల్లా అన్నది అయింది. దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి. దేశీ సంప్రదాయంలో అనంటే ప్రజలు ఏ భాషనైతే మాట్లాడుతూ ఉంటారో ఆ భాషలోని రచనలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పాలకురికి సోమనాథుడు. అందుకనే రావెల్ల వెంకటరామారావు అంటాడు, కవితలో విక్రాంతి కాహలిని నిర్జించి కమ్మ తెనుకున తేట కావ్యాలు విరచించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు ఇచ్చరా. పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు ఇచ్చరా. అంటే దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి, దేశీ సంప్రదాయంలో మొట్టమొదటి కావ్యం రాసిండు, అదే బసవ పురాణము. ఇది అనువాద కావ్యం కాదు, తెలుగులో తొలి స్వతంత్ర కావ్యము.
75 మంది శివభక్తుల యొక్క కథలు ఉంటాయి బసవ పురాణంలో. 6288 ద్విపదలు ఉంటాయి. ఇది స్వతంత్ర కావ్యము, ఎక్కడి నుంచి అనువాదం చేయబడలేదు. బసవేశ్వరుని యొక్క చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి కవి ఎవరు అనంటే పాలకురికి సోమనాథుడు. బాల్యంలో సోమన వీరశైవ మతం పట్ల అభిమానంతో ఆ మత దీక్షను తీసుకొని వీర మహేశ్వరాచార్య వ్రతుడయ్యాడు. సోమన లిఖిత సంప్రదాయానికి మౌఖిక సంప్రదాయానికి వారధిగా నిలిచి వ్యవహారిక తెలుగు భాషను అధికంగా ఉపయోగించి రచన చేశాడు పాలకురికి సోమనాథుడు. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చిన్నమల్లు సీసాలు, పండితారాజ్య చరిత్ర, మల్లమ్మదేవి పురాణము. బసవ పురాణంలో 75 మంది శివభక్తుల యొక్క కథలు, 75 మంది శివభక్తుల యొక్క కథలు. అదేవిధంగా అనుభవసారం అనేటువంటిది పాలకురికి సోమనాథుని యొక్క తొలి రచన. బసవోదాహరణం అనేటువంటి ఉదాహరణ ప్రక్రియలో రాయబడినటువంటిది. వృషాధిప శతకం అంటే ఇందులో 108 పద్యాలు ఉంటాయి. ఈ 108 పద్యాలలో కూడా ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి అనంటే ఉత్పలమాల, చెంపకమాల. అదేవిధంగా తెలుగులో తొలి సమగ్ర శతకము వృషాధిప శతకం. చతుర్వేద సారము ఇది సీస పద్యాలతోటి ఉంటుంది, 357 సీస పద్యాలు. దీనికే ఇంకొక పేరు బసవలింగ శతకం అనేటువంటి పేరు, బసవలింగ అనేటువంటి మకుడం తోటి. చెన్నమల్లు సీసాలు ఇవి 32 సీస పద్యాలు. చెన్నమల్లు శ్రీశైల మల్లికార్జున స్వామి మీద రాయబడినటువంటిది చెన్నమల్లు సీసాలు. అదేవిధంగా పండితారాజ్య చరిత్ర కూడా ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే ద్విపద. తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా ఈ పండితారాజ్య చరిత్రను పేర్కొంటారు. మల్లమ్మదేవి పురాణం ఇది ఒక రకమైనటువంటి పురాణం. అదేవిధంగా పాలకురికి సోమనాథుడు రగడ అనేటువంటి ఛందస్సును సృష్టించాడు. రగడ అనేటువంటి ప్రక్రియ, గద్య అనేటువంటి ప్రక్రియ, పంచకం అనేటువంటి ప్రక్రియ, అష్టకం అనేటువంటి ప్రక్రియ, ద్విపద అనేటువంటి ప్రక్రియ, శతకము అనేటువంటి ప్రక్రియ, ఉదాహరణం అనేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలన్నిటికీ ఆద్యుడు ఎవరు అనంటే పాలకురికి సోమనాథుడు. రగడకు, గద్యకు, పంచకానికి, అష్టకానికి, ద్విపదకు, శతకంకు, ఉదాహరణకు ఈయన ఆద్యుడు అని చెప్పొచ్చు. ఇంకా చూసినట్లయితే తెలుగులో మణిప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి కూడా ఎవరు అనంటే పాలకురికి సోమనాథుడే. మరి తెలుగులో మణిప్రవాళ శైలి అని అంటే ఏంది? సంస్కృత పదాలు తెలుగు పదాలను యథేచ్ఛగా వాడడము కవిత్వంలో, దానినే మణిప్రవాళ శైలి అని అంటారు. అదేవిధంగా సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను, సంస్కృతము, తమిళము, కన్నడ, మరాఠీ భాషా పదాలను తన రచనలో ఉపయోగించినటువంటి బహుభాషా కోవిదుడు. ఎట్లా అడిగిందంటే ఒకసారి బిట్టు, అనేక భాషా పదాలను యథేచ్ఛగా తన రచనల్లో ఉపయోగించినటువంటి బహుభాషా కోవిదుడు ఎవరు అనంటే పాలకురికి సోమనాథుడు. చాలా సార్లు అడిగిండు. మణిప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి ఎవరు అనంటే పాలకురికి సోమనాథుడు. రగడ అనేటువంటి ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అనంటే పాలకురికి సోమనాథుడు. గద్యకు, పంచకానికి, అష్టకానికి, ద్విపదకు, శతకానికి, ఉదాహరణకు ఈ ప్రక్రియలన్నింటికి ఆద్యుడు పాలకురికి సోమనాథుడు. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రాసింది పాలకురికి సోమనాథుడు. తెలుగులో తొలి ద్విపద కావ్యాన్ని రాసింది పాలకురికి సోమనాథుడు. తెలుగులో దేశీ రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి కూడా ఎవరు అనంటే పాలకురికి సోమనాథుడు. అది మన తెలంగాణ యొక్క గొప్పతనం. అందుకనే పావిళ్ళ వెంకటరామారావు చెప్పింది చూసిండ్రా. రైట్. మరి ఇప్పుడు పాఠ్యభాగము బండారి బసవన్న యొక్క పాఠ్యభాగ విశేషాలు ఏంటివో ఒక్కసారి చూద్దాము. మరి ఈ బండారి బసవన్న అనేటువంటి ఆయన ఎక్కడ ఉండేటువంటి వాడు అని చూసినట్లయితే బిజ్జలుడు అనేటువంటి రాజు యొక్క కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు ఒక గొప్ప శివభక్తుడు. ఒక రోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి, నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యలను స్వీకరించను అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్నటువంటి మాడలను మాడలు అంటే బంగారు నాణాలను జంగమయ్యకు సమర్పించాడు. అది చూసినటువంటి ఇతర మంత్రులు బిజ్జలుని దగ్గరికి పోయి
బిజ్జలుని దగ్గరికి పోయి ఏం చెప్పిర్రు, బసవన్న రాజద్రోహము చేశాడని చెప్పడము జరుగుతుంది. కల్పవృక్షము, మేరు పర్వతము, కామధేనువు, చింతామణి వంటివి దగ్గర ఉంటే తరగని సంపదలను అనుగ్రహిస్తాయి. అవి దగ్గరుండగా పరలధనంతో పని ఏమి? పరమేశ్వరుని యందు భక్తి ఉంటే సకల సంపదలు కలుగుతాయని కవి యొక్క ఆశయం. భక్తుడు తాను నమ్మిన దైవమునందే నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉంటాడు. భగవంతుడే భక్తునికి సకల సంపదలను అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడే అండగా ఉండగా ఇతరుల యొక్క ధనాన్ని ఎట్లా ఆశిస్తాడు? ఎన్నడికి ఆశింపడని భావం. ఇక్కడ శివభక్తులను కవి వేటితో పోల్చాడు అని అంటే హంసతోటి, చిలకతోటి, చకోరముతోటి, తుమ్మెదలతోటి కవి పోల్చిండు. ఇది కూడా ఒకసారి పడ్డాయి. ఇక్కడ ఏవైతే మనం డిస్కషన్ చేసుకుంటున్నామో, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్లోకి వస్తున్నాయండి. టెక్స్ట్ బుక్లు మొత్తం చదవాల్సిన అవసరం ఏమీ లేవు. రైట్. మరి ఇందులో ఉన్నటువంటి శివభక్తులను హంసతోటి, చిలుకతోటి, చకోర పక్షితోటి, తుమ్మెదలతోటి పోల్చిండు కవి. ద్విపద విషయానికి వచ్చినట్లయితే బండారి బసవన్న దండనాయకుని రప్పించి మాయర్థం మెప్పించి పొమ్ము, క్షీరాబ్ది లోపడ క్రీడించు హంస కోరునే పడియల నీరు ద్రావంగా, జూత పలంబులు చుంబించు చిలుక ప్రాతి బూరుగుమాని పళ్ళు గనుగొనునే, క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరునే పడియల నీరు ద్రావంగా, జూత పలంబులు చుంబించు చిలుక బ్రాతి బూరుగుమాని పళ్ళు గనుగొనునే. ఇక్కడ ఈ హంసతోటి, చిలకతోటి, చకోరముతోటి, తుమ్మెదలతోటి శివభక్తులను పోల్చడము జరిగింది. బండారి బసవన్న అనేటువంటి గొప్ప శివభక్తుని యొక్క కథనే ఈ పాఠ్యాంశంలో పెట్టడము జరిగింది. ఓకే, ఇది పాలకురికి సోమనాథుని యొక్క బండారి బసవన్న పాఠ్యాంశానికి సంబంధించి. ఓకేనా? రైట్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఇంకా కొన్ని పాఠాలు అనేటువంటివి చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పార్ట్లో ఒక 3 లెసన్ల కంటే ఎక్కువ కాలేదు. ఓకే, చూస్తున్నప్పుడే లైక్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి, అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పంపండి, షేర్ చేయండి. ఓకే, లైక్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి, చూస్తున్నారు కానీ లైక్ కొడతలేదు. లైక్ కొట్టడం వల్ల ఎలాంటి నష్టం అనేటువంటిది ఏది లేదండి. ఓకే, థ్యాంక్ యూ.